ఈ అఫెన్స్‌లో కొంత వెండి వస్తువులు, ల్యాప్‌టాప్ దొంగతనం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వేదపాలెం ఇన్స్‌పెక్టర్ కిషోర్ కుమార్ గారు, వారి సిబ్బంది, వారి ఎస్ఐ వీరంతా కూడా దీంట్లో ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు ఈరోజు మధ్యాహ్నం 12 వాడు మూర్తి నవీన్, అరవ సుబ్రహ్మణ్యం, షేక్ అబ్దుల్ లతీఫ్ వీరంతా కూడా గతంలో పాత నేరస్తులే. ఇందులో మొదటి ముద్దాయికి సుమారు 15 నేరాలు ఉన్నాయి. అదేవిధంగా రెండో ముద్దాయికి కూడా 4 కేసులు, ఒక సస్పెండ్ షీట్ ఉంది. మూడో ముద్దాయి మీద కూడా కేసులు ఉన్నాయి. వీరందరినీ కూడా విచారించగా నెల్లూరు రూరల్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్, పడవలూరు, కొవ్వూరు ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన నేరాలు కూడా వీళ్ళు అంగీకరించారు. వీళ్ళ దగ్గర నుంచి సుమారు 150 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 కేజీన్నర వెండి వస్తువులు, ఒక ఎల్ఈడి టీవీ, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ 5 lakhs వరకు ఉంది. ఇదంతా కూడా రెగ్యులర్గా ఒక చోట డ్రింక్ చేస్తూ స్నేహంగా ఉంటూ ఎక్కడైతే ఇల్లు తాళం వేసి ఉంటాయో వాటిని రెక్కీ చేసి ఎవరితో ఊరికి వెళ్ళారో అటువంటి ఇల్లుని పొలంలో రెక్కీ చేసి తర్వాత కాలంలో దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసులో సిఏ కిషోర్ బాబు గారు, వారి ఎస్ఐ వెంకటరావు గారు, ఏఎస్ఐ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, మహబూబ్ బాషా, కానిస్టేబుల్స్ వీళ్ళంతా కూడా బాగా కష్టపడి ఈ కేసు డిటెక్ట్ చేశారు. వీరందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. వీరందరికీ కూడా త్వరలో రివార్డు అనేది